హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా IAS. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఢిల్లీ ఎడిషన్లో ఫస్ట్ పేజ్లో అపేర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకసారి చూడండి అమ్మా. సెంటర్ రూల్స్ అవుట్ మినిమం సపోర్ట్ ప్రైస్ లా ఆఫర్ స్టాక్స్ విత్ ఫార్మర్స్. సో సిన్స్ దిస్ పర్టికులర్ టాపిక్ నీడ్స్ ఏ సెపరేట్ డిస్కషన్, కాంప్రహెన్సివ్ డిస్కషన్, ఈరోజు ఈవినింగ్ 8 PM ఒక సెపరేట్ కాంప్రహెన్సివ్ సెషన్ అనేటువంటిది ఈ టాపిక్ మీద అప్లోడ్ అవుతుంది. వై ఆర్ ఫార్మర్స్ ప్రొటెస్టింగ్ ఇన్ ఢిల్లీ అగైన్? ఢిల్లీ చలో మార్చ్ అనుకున్నటువంటి డిమాండ్స్ ఏంటి, అండ్ సమ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ లైక్ మినిమం సపోర్ట్ ప్రైస్, గ్యారంటీడ్ మినిమం సపోర్ట్ ప్రైస్, లీగలైజింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్, ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్, పాసిబుల్ వే ఫార్వర్డ్, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్తో సహా బేసిక్స్ నుంచి డిస్కస్ చేస్తూ ఒక సెపరేట్ డెడికేటెడ్ సెషన్, ఎక్స్క్లూజివ్ సెషన్ అనేటువంటిది ఈరోజు 8 PM మనం అప్లోడ్ చేసుకుంటున్నాం. వీలైతే ఆ సెషన్ని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన 360 degreesలో ఈ టాపిక్ మీద మీకు పూర్తి అండర్స్టాండింగ్ వస్తుంది, నాది హామీ. ఓకేనా? వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ద హిందూ అనాలిసిస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాటమ్మ. మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ మనం అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఆన్ ద రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ డెల్లర్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలవెంట్ టు GS పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో ఈ ఆర్టికల్ని బేసిక్స్ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం కావాలి. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫారెస్ట్ విలేజెస్. అటవీ గ్రామాలు అంటే ఏంటో మీకు తెలియాలి. అండ్ సెకండ్, రెవెన్యూ విలేజెస్ అంటే ఏంటో కూడా మీకు అర్థం కావాలి. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే క్లియర్గా ఫస్ట్ బేసిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కాంటెక్స్ట్, తర్వాత అదర్ కీ ఇన్సైట్స్ అండ్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మొదట ఫారెస్ట్ విలేజెస్ అంటే ఏంటి? ఎనీ సెటిల్మెంట్స్, టు బి ప్రిసైజ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ విత్ ఇన్ ఎ ఫారెస్ట్ ఏరియా. ఒక అటవీ ప్రాంతంలో హ్యూమన్ సెటిల్మెంట్స్ ఒక డెఫినెట్ ఏరియాలో ఉంటే వాటిని ఫారెస్ట్ విలేజెస్ అంటాం. రెవెన్యూ విలేజెస్ అంటే ఏంటి? దీస్ ఆర్ రెగ్యులర్ విలేజెస్ విత్ లీగల్ స్టాటస్. వీటికి లీగల్ స్టాటస్ అనేటటువంటిది ఉంటుంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కింద ఈ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. మనం మామూలుగా చూసేటటువంటి గ్రామాలన్నీ రెవెన్యూ విలేజెస్ కింద ఉంటాయి. సో వీటిని పరిపాలించడానికి, వీటిలో డే టు డే అడ్మినిస్ట్రేషన్ కండక్ట్ చేయడానికి VROలు ఉంటారు, అండ్ దాంతోపాటు VAOలు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, అండ్ దాంతోపాటు పంచాయత్ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఏ రెవెన్యూ విలేజ్ ఈజ్ ఎ లీగల్లీ రికగ్నైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కింద మనం చెప్పొచ్చు. ఫారెస్ట్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ జస్ట్ ఎనీ సెటిల్మెంట్స్ ఇన్ ఎ ఫారెన్ ఏరియా, ఎనీ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇన్ ఎ ఫారెస్ట్ ఏరియా. అయితే ఎప్పటి నుంచో ఆల్ ద ఫారెస్ట్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని రెవెన్యూ విలేజెస్ కింద కన్వర్ట్ చేయండి అనేటటువంటి ఆర్డర్స్ గవర్నమెంట్స్ ఇస్తానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 1990లో ఇట్ హ్యాస్ ఆర్డర్డ్ ఆల్ ద ఫారెస్ట్ విలేజెస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ రెవెన్యూ విలేజెస్. ఫారెస్ట్ విలేజెస్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కింద పరిగణింపబడవు. అక్కడ ఒక అడ్మినిస్ట్రేటర్స్ ఉండరు, ఒక స్పెసిఫిక్ పాలిటీ అనేటటువంటిది ఉండదు. వాళ్ళ మట్టుగా వాళ్ళు ఐసోలేటెడ్గా బతుకుతూ ఉంటారు. అలా కాకుండా వాటిని రెవెన్యూ విలేజెస్ కింద కన్వర్ట్ చేయండి, అప్పుడే వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో అవి అందుతాయి అని చెప్పి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు తర్వాత తీసుకొచ్చినటువంటి చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 ఏదైతే ఉందో అది కూడా ఇట్ హ్యాస్ మ్యాండేటెడ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ ఆల్ ద ఫారెస్ట్ విలేజెస్ ఇంటూ రెవెన్యూ విలేజెస్. సార్, ఫారెస్ట్ విలేజెస్ అన్నింటినీ రెవెన్యూ విలేజెస్ కింద కన్వర్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆ ఫారెస్ట్ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని సర్వే చేస్తారమ్మా. సర్వే చేసిన తర్వాత
దోస్ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ దట్ ఫారెస్ట్ ఏరియా, వాళ్ళకి ఇండివిజువల్ రైట్స్ అనేటటువంటివి అందించడం అనేటువంటి జరుగుతుంది. ఇండివిజువల్ రైట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ వ్యక్తి అండర్లో ఎంత ల్యాండ్ ఉంది, ఇంకో వ్యక్తికి ఏ ల్యాండ్ చెందుతుంది, ఇంకో వ్యక్తికి ఏ ల్యాండ్ చెందుతుంది, ఎవరికి ఏ పట్టా అనేటువంటి చెందుతుంది, ఇలా సర్వే చేసి ఎవరికి వాళ్ళకి భూపట్టాలు ఏవైతే ఉంటాయో ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా జనరేషన్స్గా వాళ్ళు ఒక ప్రాంతంలో వ్యవసాయం చేస్తుంటారు కదా, ఆ ప్రాంతాన్ని వాళ్ళకి కేటాయిస్తారు, రికగ్నైజ్ చేస్తారన్నమాట, పట్టాదారులుగా చేస్తారు. వీటిని ఇండివిజువల్ రైట్స్ అంటాం, ఇండివిజువల్ ల్యాండ్ రైట్స్ అంటాం. నెక్స్ట్ కమ్యూనిటీ ల్యాండ్ రైట్స్ అంటారు. అంటే విలేజ్ మొత్తానికి కలిపి ఏముండాలి, ఒక స్కూల్ అనేటటువంటిది ఉండాలి, లేకపోతే విలేజ్ మొత్తానికి కలిపి రోడ్స్ అనేటటువంటివి ఉండాలి. ఇవి ఇండివిజువల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రోడ్లు వేసిన, స్కూల్ కట్టించిన, హాస్పిటల్ కట్టించిన, పిహెచ్సిలు కట్టించిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, సో వాళ్ళు గొడవ పెడతారు కదా. సో అందుకే సర్వే చేసిన తర్వాత, మ్యాపింగ్ చేసిన తర్వాత కొంత మొత్తం ల్యాండ్ అనేటటువంటిది కమ్యూనిటీ పర్పజెస్ కోసం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్స్ కట్టించడానికి కానీ, హాస్పిటల్స్ కట్టించడానికి కానీ, లేకపోతే అదర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. ఎప్పుడైతే రెవెన్యూ విలేజ్ కన్వర్ట్ అవుతుందో కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ వర్క్ చేస్తారు, డే టు డే అడ్మినిస్ట్రేషన్ క్యారీ అవుట్ చేస్తారు. మరి వాళ్ళు ఉండడానికంటే ఒక కార్యాలయం ఉండాలి కదా. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కానీ వీటన్నింటికి కొంత ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పగించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సిన్స్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారెస్ట్ విలేజెస్ అండ్ రెవెన్యూ విలేజెస్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఫారెస్ట్ విలేజెస్ టు రెవెన్యూ విలేజెస్, ఇప్పుడు కాంటెక్స్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఏం జరిగిందంటే, తమిళనాడు రీసెంట్గా ఒక కొత్త శాంక్చురీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. తమిళనాడుకి ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది, ట్రీ కవర్ చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో తన ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి గాను ఒక పర్టికులర్ ప్రాంతాన్ని శాంక్చురీగా గుర్తించడం అనేటువంటి జరిగింది. శాంక్చురీగా గుర్తించడం వల్ల ఏం జరుగుతుంది, అది ఒక ప్రొటెక్టెడ్ ఏరియాగా మారడం అనేది జరుగుతుంది. సో ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తించినటువంటి ఆ ప్రాంతంలో కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మైనింగ్ ఇలాంటివన్నీ చేయకూడదని కానీ, లేకపోతే అక్కడ ఉండేటటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని ఎవరు పడితే వాళ్ళు కొల్లగొట్టకుండా ఉండడం కానీ, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి ఉంటాయన్నమాట. అయితే ఎప్పుడైతే తమిళనాడు గవర్నమెంట్ ఒక కొత్త శాంక్చురీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిందో, ఆ నోటిఫికేషన్లో ఇట్ హ్యాస్ ఎక్స్క్లూడెడ్ 6 ఇంపార్టెంట్ విలేజెస్, 6 ఫారెస్ట్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ శాంక్చురీ పరిధిలోకి ఫారెస్ట్ విలేజెస్ అనేటటువంటివి రావు అని ప్రకటించడం అనేది జరిగింది. దాని జ్యూరిస్డిక్షన్లోకి రావు అని చెప్పింది. ఎందుకు చెప్పిందంట అంటే, ఒక పర్టికులర్ విలేజ్ ఒక శాంక్చురీ పరిధిలోకి రావాలంటే అది తప్పకుండా రెవెన్యూ విలేజ్ కింద మారాలి. కానీ ఓవర్ దీస్ ఇయర్స్ 1990లోనే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కానీ, తర్వాత తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ ఆల్ ద ఫారెస్ట్ విలేజెస్ని రెవెన్యూ విలేజెస్గా మార్చమని చెప్పినప్పటికీ వీళ్ళు రెవెన్యూ విలేజ్గా మార్చకపోవడం వల్ల ఈ పర్టికులర్ శాంక్చురీ పరిధిలోకి ఈ పర్టికులర్ విలేజెస్, ఆల్ ద 6 విలేజెస్ ఫారెస్ట్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మేము కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. దీని కారణంగా ద పీపుల్ ఆఫ్ దీస్ 6 ఫారెస్ట్ విలేజెస్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ సమ్ అప్రహెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ రైట్స్. వాళ్ళ యొక్క ఫారెస్ట్ మీద వాళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి హక్కుల్ని గవర్నమెంట్ తీసేసుకుంటుందేమో, లాక్కుంటుందేమో అనే భయాందోళనలు మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ శాంక్చురీలో గ్రేజింగ్ కానీ, లేకపోతే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ బ్యాంబూ కానీ, హనీ కానీ, ఇవన్నీ చేసేటటువంటి ఇవన్నీ తీసుకుని వీటి మీద హక్కులు ఏవైతే ఉంటాయో అవి ఎవరికి ఆ పర్టిక్యులర్ శాంక్చురీ అండర్లో ఉన్నటువంటి విలేజెస్కి మాత్రమే ఉంటాయి. కానీ ఈ విలేజెస్ని ఏం చేశారు, ఎక్స్క్లూడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎక్స్క్లూడ్ చేయడం వల్ల దీస్ 6 ఫారెస్ట్ విలేజెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అవుట్ సైడర్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ న్యూలీ ఫార్మ్ శాంక్చురీ. ఈ న్యూలీ ఫార్మ్ శాంక్చురీకి వీళ్ళు అవుట్ సైడర్స్ అవుతారు. సో ఇది ప్రొటెక్టెడ్ ఏరియాగా మార్చారు కదా శాంక్చురీ అనేటటువంటి కొత్తది ఏర్పాటు చేసి. సో అవుట్ సైడర్స్ ఏంటి, ఈవెన్ గ్రేజింగ్ కానీ, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ వ్యాక్స్ కానీ, లేకపోతే లక్క కానీ, లేకపోతే హనీ కానీ, లేకపోతే హెర్బ్స్ కానీ ఇవన్నీ కలెక్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అవుట్ సైడర్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈవెన్ క్యాటిల్ గ్రేజింగ్కి కూడా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పశువులని మేతకి తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళు అనర్హులుగా పరిగణింపబడతారు. ఒకవేళ ఫారెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళని చూసారనుకోండి, వీళ్ళు పలానా విలేజెస్ వాళ్ళని తెలిసిందనుకోండి, వీళ్ళని తప్పకుండా ఏం చేస్తారు, జైల్లో పెట్టడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ ద మేజర్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తూ ఉందంటే బిట్వీన్ 2 థింగ్స్. వన్ ఈజ్
కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ఫారెస్ట్ని కన్జర్వ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దట్ గవర్నమెంట్స్ శాంక్చురీస్గా, ప్రొటెక్టెడ్ ఏరియాస్గా ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ని అనౌన్స్ చేయడం అనేటువంటిది, నోటిఫై చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ డెల్లర్స్, ఈ అడవుల్లో బతుకుతున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులు కాపాడడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కాపాడడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మేజర్ ప్రాబ్లం కింద, ఈ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. సో స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్జర్వేషన్ ఉండాలి, ఫారెస్ట్ డెల్లర్స్ యొక్క రైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ విలేజెస్గా ముందే వాళ్ళని మారిస్తే ఆ విలేజెస్ని ఏం జరిగేది, దీస్ పీపుల్కి బేసిక్ కమ్యూనిటీస్ అనేటటువంటివి దొరికేవి, డ్రింకింగ్ వాటర్ అనేటటువంటిది దొరికేది. అండ్ దాంతోపాటుగా ఈ విలేజెస్లో స్కూల్స్ అనేటటువంటివి ఉండేవి, అండ్ హాస్పిటల్స్, పిహెచ్సిస్ అనేటటువంటివి ఉండేవి. అండ్ దాంతోపాటు కొత్తగా ఈ శాంక్చురీ అనేటటువంటిది నోటిఫై చేసినప్పటికీ ఆ శాంక్చురీ, ఆ అడవిలో ఉన్నటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ లేకపోతే గ్రేజింగ్ రైట్స్ కూడా వీళ్ళకు ఉండడం అనేటటువంటి జరిగింది. వాళ్ళ పశువుల్ని మేతగా తీసుకెళ్లేటటువంటి హక్కులు కూడా వీళ్ళకు ఉండడం అనేది జరిగింది. సో దీని కారణంగా ఏమైంది, దిస్ బేసిక్ కమ్యూనిటీస్కి వీళ్ళు అనర్హులుగా ఉన్నారు, ఎందుకంటే రెవెన్యూ విలేజెస్ కాదు కాబట్టి. అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా ఈ విలేజెస్ని ఎక్స్క్లూడ్ చేయడం వల్ల ఈ శాంక్చురీ నుంచి ద బేసిక్ రైట్స్, కన్వెన్షనల్గా, ట్రెడిషనల్గా జనరేషన్స్ నుంచి వీళ్ళకి పాస్ అవుతున్నటువంటి రైట్స్, ఆ ఫారెస్ట్ మీద ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూర్తిగా వీళ్ళు కోల్పోయారు. ఇది ఒక పెద్ద సమస్య అని చెప్పి ఈ ఆర్టికల్లో మనకి డీటెయిల్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆన్ ద రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ డెల్లర్స్, అడవి ప్రాంతంలో ఉంటున్నటువంటి పీపుల్ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇన్ ప్రాబ్లం అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద బేసిక్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎప్పుడైనా ఒక ఆర్టికల్ మనం అర్థం చేసుకునే ముందు ద బేసిక్ ఆస్పెక్ట్స్ అర్థం చేసుకోవాలి, అప్పుడే హోలిస్టిక్ అండర్స్టాండింగ్, మల్టీ డైమెన్షనల్ అండర్స్టాండింగ్ మీకు వస్తుందన్నమాట. ఓకేనా, అందుకే ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ పార్ట్ అండ్ ద బ్యాక్ స్టోరీ. ఓకే రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి నేను ఇప్పుడు పీడిఎఫ్ చూపించి ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఇంటూ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమైపోతుంది, బేసిక్స్ తెలిసిపోయినాయి కాబట్టి. అటెన్షన్ పేజెస్ వినాలి మరి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ ఒక కొత్త శాంక్చురీని నోటిఫై చేయడం అనేది జరిగింది, ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది, ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తించింది. దట్ ఈస్ తాంతై పెరియార్ శాంక్చురీ ఇన్ ఎరోడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. సో ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగిందో, కొత్త శాంక్చురీని నోటిఫై చేయడం అనేది జరిగిందో, అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి ఫారెస్ట్ విలేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అప్రహెన్షన్స్, ఆందోళనలు అనేటటువంటివి మొదలైనవి. ఏంటంటే ఆందోళనలు, వాళ్ళ భయం ఏంటి, ఏ పొటెన్షియల్ ఇన్ఫ్రించ్మెంట్ ఆఫ్ దేర్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 వాళ్ళకి కొన్ని హక్కుల్ని హామీ పడ్డమైనటువంటి జరిగింది. ఏమని, సిన్స్ దీస్ ఆర్ ఫారెస్ట్ డెల్లర్స్, అటవీ ప్రాంతంలో ఎప్పటి నుంచో వీళ్ళు జనరేషన్స్గా ఉంటున్నారు కాబట్టి ఆ అటవీ ప్రాంతం యొక్క మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాని మీద, అండ్ దాంతోపాటు గ్రేజింగ్ యాక్టివిటీస్ మీద వీళ్ళకి పూర్తి హక్కులు అనేటటువంటి ఉంటాయి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కానీ రీసెంట్ నోటిఫికేషన్లో ఏం చేశారు, ఈ పర్టికులర్ శాంక్చురీ నుంచి 6 ఫారెస్ట్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్క్లూడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకు కారణం చేత అంటే ఇవి రెవెన్యూ విలేజెస్గా కన్వర్ట్ కాబడలేదు అనేటటువంటి కారణం చేత. సో ఎప్పుడైతే గవర్నమెంట్ త్రూ దిస్ నోటిఫికేషన్ ఈ 6 ఫారెస్ట్ విలేజెస్ని అవుట్ సైడర్స్గా ప్రకటించడం అనేటువంటి జరిగిందో, సో వాళ్ళకి జనరేషన్స్గా ఉన్నటువంటి హక్కులే ఉన్నాయో ఏంటి, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని అంటే లక్క కానీ, హనీ కానీ, లేకపోతే హెర్బ్స్ కానీ వీటన్నింటిని కలెక్ట్ చేసేటటువంటి హక్కును కానీ, గ్రేజింగ్ యాక్టివిటీ అంటే వాళ్ళ పశువులు ఏవైతే ఉంటే వాటిని మేతకు తీసుకెళ్లేటటువంటి హక్కులు కానీ వీళ్ళు కోల్పోవడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ గవర్నమెంట్ ఫారెస్ట్ని కన్జర్వ్ చేయడం కోసం కన్జర్వేషన్ ఎఫర్ట్స్తో ముందుకు రావడం వెల్కమింగ్ మూవీ అయినప్పటికీ గవర్నమెంట్ దేన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఈ ఫారెస్ట్ డెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫారెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేయడం కూడా, ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, ఇప్పటివరకు చెప్పింది మరొకసారి చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us look at some important challenges associated with this particular move. సో ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు రీసెంట్గా తాంతై పెరియార్ శాంక్చురీ అనేటటువంటి ఒక కొత్త శాంక్చురీని ఏర్పాటు చేసింది, ఒక ప్రొటెక్టివ్ రీజియన్ని నోటిఫై చేయడం అనేది జరిగింది. ఇట్ వాస్ ఫార్మ్ ఫ్రమ్ సెవరల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఇంక్లూడింగ్ నార్త్ అండ్ సౌత్ బర్గూర్. నార్త్ అండ్ సౌత్ బర్గూర్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటన్ని కలిపి ఒక శాంక్చురీగా ఏర్పాటు చేసింది. కానీ ఒక 6 ట్రైబల్ ఫారెస్ట్ విలేజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని
ఈ శాంక్చురీ యొక్క పరిధి నుంచి ఎక్స్క్లూడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఏం కారణం చెప్పిన దానికి, ఇవి ఫారెస్ట్ విలేజెస్ కానీ రెవెన్యూ విలేజెస్గా కన్వర్ట్ అవ్వలేదు కాబట్టి, సిన్స్ దే ఆర్ నెయిదర్ లీగల్లీ రికగ్నైజ్డ్ విలేజెస్ నార్ హ్యావింగ్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, సో we are not allowing those villages to come under the jurisdiction of this newly announced sanctuary అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఇలా ఎక్స్క్లూడ్ చేయడం ద్వారా ఇట్ డిప్రైవ్స్ ద విలేజెస్ ఫ్రమ్ ఎసెన్షియల్ రైట్స్ అండ్ ఫెసిలిటీస్ ఎగ్జర్బేటింగ్ దేర్ వల్నరబిలిటీ. సో దిస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2006, అదేం చేస్తుంది, ఒక శాంక్చురీ పరిధిలో ఉండేటటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో, రెవెన్యూ విలేజెస్ ఏవైతే ఉంటాయో, వాటికి ఆ శాంక్చురీలో ఉండేటటువంటి ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్కి సంబంధించినటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ గ్రేజింగ్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి హక్కులు ఉంటాయి అని చెప్పింది. అందుకే ఆల్ ద ఫారెస్ట్ విలేజెస్ని అర్జెంటుగా రెవెన్యూ విలేజెస్గా మార్చేయండి, ఎందుకంటే రెవెన్యూ విలేజెస్కి మాత్రమే ఈ హక్కులు అనేటటువంటి ఉంటాయని చెప్పింది. కానీ తమిళనాడు గవర్నమెంట్ ఈ 6 విలేజెస్ని రెవెన్యూ విలేజెస్ని మార్చకపోగా రెవెన్యూ విలేజెస్ కాదు అనేటటువంటి కారణం చూపించి వాటిని ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరిగింది. సో దట్ దే విల్ లూజ్ దేర్ ట్రెడిషనల్ ఆర్ జనరేషనల్ రైట్స్ ఆఫ్ minor forest produce and grazing activities etc. Forest villages mandated for conversion to revenue villages since 1990. 1990లోనే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది, ఆల్ ద ఫారెస్ట్ విలేజెస్ని రెవెన్యూ విలేజెస్గా మార్చమని. అవునా, కానీ అది జరగలేదు. ఈవెన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 కూడా ఏం చెప్పింది, అర్జెంటుగా ఫారెస్ట్ విలేజెస్ రెవెన్యూ విలేజెస్గా మారాలి, అప్పుడే ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఈ విలేజ్ చెందినటువంటి పీపుల్కి హక్కులు ఉంటాయని చెప్పింది. కానీ అది కూడా జరగలేదు. ఈ అవకతవకల వల్ల అల్టిమేట్లీ ద పీపుల్ ఆర్ సఫరింగ్. అది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్గా చెప్తున్నారు. తమిళనాడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది, ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో చెప్తున్నారు చూడండి. డిస్పైట్ నేషనల్ మ్యాండేట్స్, అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు మ్యాండేట్ చేసినప్పటికీ, పార్లమెంట్ చేసినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా మ్యాండేట్ చేసినప్పటికీ, తమిళనాడు హ్యాస్ బిన్ స్లగ్గిష్ ఇన్ రికగ్నైజింగ్ ఫారెస్ట్ రైట్స్. తమిళనాడు ఈ ఫారెస్ట్ విలేజెస్ని రెవెన్యూ విలేజెస్గా కన్వర్ట్ చేసిందా అంటే చేయలేదు. యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2023 ఇండివిజువల్ టైటిల్స్ కవరింగ్ ఓన్లీ 38.96 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో, నేను ఆల్రెడీ చెప్పాను, ఒక ఫారెస్ట్ విలేజ్ రెవెన్యూ విలేజ్గా మారితే ఏం చేయడం అనేటువంటి జరుగుతుందని చెప్పుకున్నాం. ఫస్ట్ మొత్తం ల్యాండ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ అండర్లో ఉన్న ల్యాండ్ సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత డిఫరెంట్ ఇండివిజువల్స్ ఆ విలేజ్లో అప్పటి వరకు ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరికి ల్యాండ్ అనేటటువంటిది పట్టాలు ఇస్తారు. వాటిని ఇండివిజువల్ ల్యాండ్ టైటిల్స్ అని చెప్పి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ కమ్యూనిటీ టైటిల్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే అందరి కోసం స్కూల్ ఉండాలి, అందరి కోసం హాస్పిటల్ ఉండాలి, అందరి కోసం రోడ్లనే ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అందుకోసం కొంత ల్యాండ్ అనేటటువంటి దానికి కేటాయించడం అనేటువంటి జరుగుతుందని చెప్పుకున్నాం. సో గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ చూస్తే అప్ టు సెప్టెంబర్ 2023 టోటల్ ఇండివిజువల్ టైటిల్స్ ఓన్లీ 38.96 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే పీపుల్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది, రిప్రజెంటింగ్ ఏ మినిస్క్యూల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎలిజిబుల్ ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్కి పీపుల్ ఎలిజిబుల్ అయినప్పటికీ గవర్నమెంట్ ఎంత తక్కువ డిస్ట్రిబ్యూట్ చేసిందో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ఫారెస్ట్ రైట్స్ని పీపుల్కి, ఫారెస్ట్ డెల్లర్స్కి, ఫారెస్ట్ రెసిడెంట్స్కి అప్పగించడంలో గవర్నమెంట్ ఎంత అలసత్వం, నెగ్లిజెన్స్ ప్రకటిస్తుందో మెయింటైన్ చేస్తుందో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కమ్యూనిటీ టైటిల్స్ ఆల్దో రిపోర్టెడ్లీ ఇష్యూడ్ ల్యాక్ ట్రాన్స్పరెన్సీ రిగార్డింగ్ దేర్ ఎక్స్టెంట్ అండ్ ఇంపాక్ట్. కమ్యూనిటీ టైటిల్స్ ఇష్యూ చేసినప్పటికీ, అంటే పలానా ప్రాంతం ఈ విలేజ్కి సంబంధించినటువంటిది, ఆ విలేజ్లో నిర్మించినటువంటి స్కూల్ కానీ లేకపోతే రోడ్డు కానీ లేకపోతే వాటర్ ట్యాంక్ కానీ ఆ విలేజ్ యొక్క ఎసెట్ అవుతుంది అని చెప్పి కొంత ల్యాండ్ అనేటటువంటిది ఇస్తారన్నమాట. అవి కొన్ని ఇష్యూ చేసినప్పటికీ ట్రాన్స్పరెన్సీ లేదు, ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇస్తున్నారో తెలియదు, అండ్ దాని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో తెలియకుండా డిరైవ్ చేయకుండా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కారణం అవుతుంది. ముఖ్యంగా ఫారెస్ట్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల మీద సివియర్ ఇంపాక్ట్ కలిగేటట్టు చేస్తుంది అని చెప్పి చెప్తున్నారమ్మ. సో నౌ లెట్ us look at the important conflict between what? Conservation efforts and second one community rights or rights for forest dwellers, forest residents. ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడం గవర్నమెంట్ ముందున్నటువంటి పెద్ద సవాల్ అన్నమాట. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ తంతాయి పెరియార్ శాంక్చురీని నోటిఫై చేయడం అనేది జరిగిందో అక్కడ అవుట్ సైడర్స్కి క్యాటిల్ గ్రేజింగ్ అనేటటువంటి చేయకుండా బ్యాన్ విధించడం అనేటటువంటి జరిగింది. దాని కారణంగా దిస్ ఫారెస్ట్ డెల్లింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ 6 విలేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఆఫ్ గ్రేజింగ్ దాని మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. వాళ్ళ లైవ్లీహుడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, జీవనాధారం మీద ఇంపాక్ట్ పడుతుంది. గవర్నమెంట్ వాళ్ళ పొట్ట కొట్టేటటువంటి పని చేస్తుంది దీని ద్వారా. బర్గూర్ క్యాటిల్ నేటివ్ టు ద రీజియన్ ఫేస్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు దేర్ గ్రేజింగ్ గ్రౌండ్స్. బర్గూర్ క్యాటిల్ ఒక రకమైనటువంటి పశువులు. సో ఇవి ఆ ప్రాంతమే, దిస్ పర్టికులర్ శాంక్చురీ ఉన్నటువంటి ప్రాంతానికే చెందినటువంటివి.
ట్రెడిషనల్గా వాటి యొక్క గ్రేజింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో మేత మేసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి యాక్సెస్ లేకుండా పోవడం అనేది జరుగుతుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా. దాని కారణంగా ఈ పశువులని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళ మీద కూడా, వాళ్ళ లైవ్లీహుడ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్. డ్యూ టు దిస్ దెర్ ఇస్ అ టెన్షన్ బిట్వీన్ కన్జర్వేషన్ ఇంపరేటివ్స్ అండ్ కమ్యూనిటీ లైవ్లీహుడ్స్. సో కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అండ్ కమ్యూనిటీ లైవ్లీహుడ్స్, పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ అండ్ అదర్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడానికి మధ్య కాన్ఫ్లిక్ట్, ఇబ్బందులు అనేటటువంటి వస్తున్నాయన్నమాట. సచ్ బ్యాన్స్ డిస్పైట్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రికగ్నిషన్ ఆఫ్ గ్రేజింగ్ రైట్స్ ఎగ్జాంప్లిఫై ద ఛాలెంజెస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ఇండిజినస్ రైట్స్. ఫారెస్ట్ రెగ్యులేషన్ యాక్ట్ ఫారెస్ట్ డీలర్స్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేయడానికి వేరియస్ రూల్స్తో, వేరియస్ ప్రొవిజన్స్తో ముందుకు వచ్చినప్పటికీ ఇలాంటి బ్యాన్స్ ఏవైతే ఉన్నాయో దాని కారణంగా ఇట్ ఈస్ క్లియర్లీ డెమాన్స్ట్రేటింగ్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలా, లేకపోతే పీపుల్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో అవి కాపాడాలా, వీటి మధ్య ఒక బ్యాలెన్స్ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఒక పెద్ద సవాలు కింద మారడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. ఇన్ ఇండియా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఆన్ పేపర్ అమ్మ. అన్నీ పేపర్ మీద బాగుంటాయి. ఒక చట్టం తీసుకొస్తే జీవితాల బతుకులు మారిపోతాయేమో, పేదల యొక్క బతుకులు, బడుగుల యొక్క బతుకులు అనేవి పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయేమో అన్నట్టు చట్టాలు ఉంటాయి. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరే ప్రాబ్లం అంతా వస్తుంది. ప్రతి చట్టం తన యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ నోచుకుంటే ఇండియా వుడ్ హ్యావ్ బీన్ ఎ డెవలప్డ్ కంట్రీ వే బ్యాక్. కానీ ఇంప్లిమెంటేషన్ హడ్డిల్సే మెయిన్ ప్రాబ్లం కింద చెప్పొచ్చు. మనకి క్లియర్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 కానీ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 కానీ, ఇవన్నీ ఫారెస్ట్ డీలర్స్, అడవి ప్రాంతాల్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల్ని సేఫ్ గార్డ్ చేస్తున్నాయి, ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ వీటిని వైలేట్ చేయడం కానీ, లేకపోతే గవర్నెన్స్ ఫెయిల్యూర్స్, వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో వస్తున్నటువంటి సమస్యల కారణంగా ఫారెస్ట్ మేనేజ్మెంట్లో అవకతవకలు, ఇంపర్ఫెక్షన్స్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్గా చెప్తున్నారు. The Forest Rights Act designed to empower forest dwelling communities is often disregarded. అది ఎప్పుడు సరిగ్గా ఇంప్లిమెంటేషన్ నోచుకోదు, నెగ్లిజెన్స్ కారణం అవడం అనేది జరుగుతుంది. ఎగ్జర్బేటింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ పర్పెట్యుయేటింగ్ ఇంజస్టిస్. దీని కారణంగా ఫారెస్ట్ డీలర్స్కి అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్, గవర్నమెంట్ అథారిటీస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ విపరీతంగా ఇదవుతున్నాయి. సో ఎప్పుడైతే వీళ్ళకి హక్కులు ఉండవో దెర్ విల్ బి షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ రిసోర్సెస్కి యాక్సెస్ అనేది లేకపోవడం వల్ల, పీపుల్కి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇంజస్టిస్, అన్యాయం ఏదైతే ఉంటుందో విపరీతంగా పేరుకుపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ఇష్యూస్గా మనం చెప్పొచ్చు. సో నౌ లెట్ us look at the way forward. So what exactly is the need of the robust implementation of legal frameworks? Wildlife Protection Act of 1972 కానీ, లేకపోతే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 కానీ, గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి వేరియస్ రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్ కానీ, ఫర్ అప్హోల్డింగ్ ద రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ డీలర్స్, ఇవన్నీ చిత్తశుద్ధితో ఇంప్లిమెంటేషన్ నోచుకోవాలి. ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ మెకానిజం, మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ విత్ ఫారెస్ట్ డెలింగ్ కమ్యూనిటీస్, ఎవరైతే అటవీ ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఒక టార్గెట్ బేస్డ్ అప్రోచ్తో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవైపు బేసిక్ కమ్యూనిటీస్ వాళ్ళకి లేకుండా కన్వెన్షనల్గా జనరేషన్స్గా వాళ్ళకు వస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళ నుంచి తీసేసుకుంటే పాపం వాళ్ళు ఎలా బతుకుతారని చెప్పి గవర్నమెంట్స్ ఆలోచించాలి. వాళ్ళ షూస్లోకి వెళ్ళి వాళ్ళ తరపున ప్రభుత్వాలు ఆలోచించే ప్రయత్నం చేయాలి. అప్హోల్డింగ్ ఫారెస్ట్ రైట్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ లీగల్ ఇంపరేటివ్ బట్ ఆల్సో ఎ మోరల్ ఆబ్లిగేషన్. అటవీ ప్రాంత వాసుల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేయడం, వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది ఒక లీగల్ ఇంపరేటివ్ మాత్రమే కాదు, ఒక లీగల్ ఆబ్లిగేషన్ మాత్రమే కాదు గవర్నమెంట్ మీద, అదొక మోరల్ ఆబ్లిగేషన్ కూడా. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆల్ దీస్ ఫారెస్ట్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ యొక్క పాలిటీ, వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళే ఫ్రేమ్ చేసుకుని వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చూసుకుందాం అనుకున్నారు. కానీ మనం ఏం చేసాం, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీకు బేసిక్ కమ్యూనిటీస్ అందిస్తాము, మీకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం, హెల్త్ ప్రొవైడ్ చేస్తాం, డెవలప్మెంట్ ఇస్తామని మనం హామీ పడ్డం అనేటువంటిది జరిగింది. ఆ హామీ ఇచ్చే కదా మనం వాళ్ళందరినీ ఇండియన్ యూనియన్లో కలుపుకోవడం అనేటువంటిది జరిగింది. మరి హామీ ఏదైతే ఉందో దాన్ని కాలరాయడమే కాకుండా వాళ్ళకి జనరేషన్స్గా వస్తున్నటువంటి హక్కుల్ని కూడా లాగేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ సస్టైనబిలిటీ అనేటువంటిది ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించాలి. సో ఎప్పుడైతే ఒక మోరల్ ఆబ్లిగేషన్ కింద మనం తీసుకొని వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తుందో గవర్నమెంట్, దట్ విల్ ఎన్ష్యూర్ ఈక్విటీ, ఒక ఫెయిర్ మేనర్లో వాళ్ళని ట్రీట్ చేయడం మొదలవుతుంది. జస్టిస్, న్యాయం అనేటటువంటిది, సమన్యాయం వాళ్ళకి అందించగలుగుతాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్స్, అటవీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని సస్టైనబుల్గా ఆ రిసోర్సెస్ని వాడగలగడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక కమ్యూనిటీ రైట్స్కి ఎటువంటి భంగం కలగకుండా అండ్ దాంతోపాటు ఇంకోవైపు మన కన్జర్వేషన్ ఎఫర్ట్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం కలిసికట్టుగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ముందుకెళ్ళొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి.
అర్థమైందా? దిస్ ఆల్ అబౌట్ ద వే ఫార్వర్డ్. చూసారు, ఇంత కాంప్రహెన్సివ్గా నేర్చుకున్నారనుకోండి, మెయిన్స్కి కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బేసిక్స్ మీద ఫోకస్ చేయండి, మీకు చాలా 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 వాల్యూ అడిషన్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? అండ్ డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? నెవర్. దట్ ఈస్ ఫర్ షూర్, బికాస్ వీ ఎంఫసిస్ ఆన్ ద డిమాండ్స్ ఆఫ్ ద ఎగ్జామ్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ యొక్క డిమాండ్స్ బట్టి మనం హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది క్లాసెస్. అండ్ దాంతోపాటుగా బ్యాక్గ్రౌండ్ మీద, బేసిక్స్ మీద ఫోకస్ పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే బేసిక్స్ మీకు అర్థమవుతుందో అప్పుడు ఈజీగా ద అదర్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. క్లారిటీ వచ్చిందా? రైట్ నాన్న, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఓల్డ్ ఫ్యాషన్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ బైండ్ ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టైస్. India-UAE relations serve as a model for the world. Narendra Modi. One of the most important articles appeared in the Hindu newspaper today, relevant to GS paper 2 of our examination. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మరీ ముఖ్యంగా దిస్ పర్టికులర్ ఒపెడ్ ఆర్టికల్ ఏదైతే ఉందో దీనిలో చాలా కీ ఇన్సైట్స్తో ద ఆథర్ నవదీప్ సూరి, హూ వాజ్ ఫార్మర్ అంబాసిడర్ టు ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆయన చాలా మంచి ఇన్సైట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు ఇంతకీ ఈ ఆర్టికల్ అపేర్ అవ్వడం అనేది జరిగింది? మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 13th and 14th తన 2-day విజిట్లో భాగంగా యూఏఈకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. వస్తా వస్తా ఆయన ఖతార్లో కూడా దిగి ఖతార్ యొక్క మొనార్క్ అయినటువంటి షేక్ తమీమ్ హమద్ అల్తానీని కలవబోతున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. రీసెంట్గా న్యూస్ వచ్చింది, నేను హిందూ అనాలిసిస్లో కూడా చెప్పాను. లాస్ట్ ఇయర్ ఖతార్కి చెందినటువంటి ఒక కోర్టు మన ఇండియాకు చెందినటువంటి ఫార్మల్ నావల్ పర్సోనల్, నావల్ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో డెత్ పెనాల్టీ, మరణశిక్ష విధిస్తే మొత్తానికి దాన్ని కంప్లీట్గా క్వాష్ చేసి వాళ్ళని ఇండియాకి తిరిగి ఖతార్ పంపించడం అనేది జరిగింది. ఇండియా ఖతార్ యొక్క వండర్ఫుల్ రిలేషన్ అది క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేస్తుంది. అండ్ ఇండియా యొక్క డిప్లొమాటికల్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈవెంట్ డెమాన్స్ట్రేట్ చేస్తుందని చెప్పి మనం క్లియర్గా లాస్ట్ క్లాస్లో మాట్లాడడం అనేది జరిగింది. అవునా? అయితే ఇప్పుడేం మాట్లాడదాము అంటే ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ అండ్ దాంతోపాటుగా ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం ఆదరించినటువంటి కీ ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు ఒకసారి నేను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాగ్రఫికల్ లొకేషన్ గురించి మాట్లాడతాను, వినండి. సో దీన్ని ఏమంటారు అంటే అరేబియన్ పెనిన్సులా అనేటటువంటి పేరుతో పిలుస్తారు. పెనిన్సులా అంటే ద్వీపకల్పము, మూడు పక్కల వాటర్ ఉంటే దాన్ని పెనిన్సులా అంటాం. ఇటువైపు రెడ్ సీ అనేటటువంటిది ఉంటుంది, ఇక్కడ అరేబియన్ సీ అనేటటువంటిది కనిపిస్తుంది, అండ్ ఇటువైపు పెర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో అది కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ క్లాస్లో నేను అడిగాను పెర్షియన్ గల్ఫ్ని సరౌండ్ చేసేటటువంటి కంట్రీస్ ఎన్ని అంటే 8 సావరెన్ నేషన్స్ సరౌండ్ చేస్తాయి. ఫస్ట్ వన్ ఇరాన్ అమ్మ, ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సెకండ్ వన్ ఇరాక్, థర్డ్ వన్ కువైట్, ఇదిగోండి. ఫోర్త్ వన్ బహ్రెయిన్, చిన్నది ఉంటుంది పెర్షియన్ గల్ఫ్లో భాగంగా ఇది. నెక్స్ట్ ఖతార్, నెక్స్ట్ సౌదీ అరేబియా, నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అండ్ తర్వాత వచ్చేసి ఒమన్. సో మొత్తం 8 కంట్రీస్ సో పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యమన్ విల్ నెవర్ సరౌండ్ పర్షియన్ గల్ఫ్. యమన్కి పర్షియన్ గల్ఫ్కి యాక్సెస్ ఉంటుందా అంటే ఉండదు. ఇలాంటివే మనకి యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో ముఖ్యంగా కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతుంటారు. మ్యాప్ పాయింట్కి సంబంధించినవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ పెర్షియన్ గల్ఫ్ని అరేబియన్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటంటే ది స్ట్రైట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. అండ్ అరేబియన్ సీని రెడ్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటంటే బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి కీ ఇన్సైట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా-యుఏఈ రిలేషన్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి అమ్మా. So look at the context of this particular article. Prime Minister Narendra Modi is currently on a visit to United Arab Emirates. ఆ సందర్భంలో మనకి రావడం అనేది జరిగింది. ఇంతకుముందు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని విజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత యుఏఈ యొక్క క్రౌన్ ప్రిన్స్ 2017లో ఇండియాని విజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆయన విజిట్ తర్వాత ఇండియా యుఏఈ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అయినాయి. అండ్ తద్వారా 2022లో 2022లో ఇండియా యుఏఈ మధ్య ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఫైనలీ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అమ్మ. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎకనామిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ, యుఏఈ ఈజ్ ఇండియాస్ 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. మనం చాలా ఎగుమతులు యుఏఈకి తరలించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా
అట్ ప్రెజెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అరౌండ్ 3.3 మిలియన్ ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. ఇండియన్ డయాస్పోరా కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇండియన్ సినిమా, టీవీ, రేడియో ఛానల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎప్పుడూ అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ బాలీవుడ్ మూవీస్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు చాలా ఎంకరేజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి కూడా, ఎనర్జీ నీడ్స్కి కూడా యుఏఈ చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ యుఏఈ ఇండియాలో స్టోర్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీని మంగళూరులో కూడా స్టార్ట్ చేయడంలో యుఏఈ చాలా హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగింది, సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ ఇండియా యుఏఈ రిలేషన్స్. ఇప్పుడు ఎడిటోరియల్ ఒపెడ్ ఆర్టికల్ ఎలాంటి విషయాలు చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడారు, వాటి గురించి విందాం చూడండి. సో అకార్డింగ్ టు ఆథర్, the relationship between Prime Minister Narendra Modi and President Sheikh Mohammed bin Zayed Al Nahyan is characterized by trust and credibility. The diplomacy is very personalized గా చెప్తున్నారు. అంటే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక డిప్లొమాటిక్ అటానమీ అనేటువంటిది రెండు కంట్రీస్కి ఉంది. ఒకవేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని అదర్ నేషన్ ఏదో ఒకటి ఇండియాతో నువ్వు క్లోజ్గా ఉండొద్దు, ఇండియాతో రిలేషన్స్ అలా కార్డియల్గా మెయింటైన్ చేయొద్దంటే యుఏఈ విందు. ఎందుకంటే మనకి డిప్లొమాటిక్ అటానమీ ఉంది, వేరే దేశాలకు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా క్లోజ్ టైస్ మనం ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్గా చెప్పొచ్చు అనమాట. ఇట్స్ ట్రాన్సెండ్స్ ట్రెడిషనల్ డిప్లొమాటిక్ నార్మ్స్, ఫోకసింగ్ మోర్ ఆన్ పర్సనల్ ర్యాపో రాదర్ దాన్ డిప్లొమాటిక్ ప్రోటోకాల్స్ ద్వారా కానీ లేకపోతే హై లెవెల్ బైలేటరల్ ఎంగేజ్మెంట్స్ ద్వారా కానీ మనం కలవడం కాదు, మనం పర్సనల్గా చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇండియన్స్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కార్డియల్గా వెల్కమ్ చేస్తారు, మనం వాళ్ళని కూడా చాలా కార్డియల్గా వెల్కమ్ చేస్తాం. ట్రెడిషనల్గా హిస్టారికల్గా మంచి టైస్ అనేటువంటి ఉన్నాయి. రెగ్యులర్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద లీడర్స్ హావ్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ఎ రోబస్ట్ బైలేటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ. చెప్పాను కదా, 2015లో నరేంద్ర మోడీ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని విజిట్ చేసిన తర్వాత స్ట్రాటజిక్ రిలేషన్షిప్ రెండు కంట్రీస్ మధ్య బిల్డ్ అయింది. 2017లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అలీ ఆయన రావడం అనేది జరిగింది. అండ్ 2017 తర్వాత కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో నెగోషియేషన్ స్టార్ట్ అయినాయి. 2022లో ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఫైనలైజ్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఈ అగ్రిమెంట్ ద్వారా రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ సిగ్నిఫికెంట్గా డెవలప్ అవుతూ వస్తుందమ్మా. మరి నరేంద్ర మోడీ గారు యొక్క రీసెంట్ యుఏఈ విజిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కీ ఇన్సైట్స్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. మోడీస్ విజిట్ మార్క్స్ హిస్ థర్డ్ ట్రిప్ టు ద యుఏఈ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 8 months. కేవలం 8 నెలల్లోనే నరేంద్ర మోడీ గారు 3 సార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విజిట్ చేయడం అనేది జరిగింది. నోట్ వర్ది ఈవెంట్స్ ఇంక్లూడ్ ద ఇనాగరేషన్ ఆఫ్ ఎ గ్రాండ్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి, ఎ సిగ్నిఫికెంట్ రిక్వెస్ట్ మేడ్ బై మోడీ డ్యూరింగ్ హిస్ ఫస్ట్ విజిట్ ఇన్ 2015. 2015లో ఎప్పుడైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో మోడీ గారు యుఏఈకి, సో ఆయన కోరడం అనేది జరిగింది, అబుదాబిలో గ్రాండ్ హిందూ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి అన్నారు. సో తర్వాత ఇనాగరేషన్ కూడా రీసెంట్గా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ద విజిట్ ఈస్ ఆల్సో మార్క్డ్ బై ఈవెంట్స్ సచ్ యాజ్ అలాన్ మోడీ గ్యాదరింగ్ అట్ ద జయాద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం. ఇక్కడ ఒక మీటింగ్ కూడా నరేంద్ర మోడీ గారు కండక్ట్ చేశారు. అండ్ మోడీస్ అడ్రస్ అట్ ద 11th వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ఇన్ దుబాయ్లో జరిగినటువంటి ఈ సమిట్లో కూడా నరేంద్ర మోడీ గారు తమ స్పీచ్తో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. దీస్ ఆర్ సమ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ నరేంద్ర మోడీస్ రీసెంట్ విజిట్స్ టు యుఏఈ. అండ్ నరేంద్ర మోడీ గారి యొక్క ఈ ఫ్రీక్వెంట్ విజిట్స్ కారణంగా రెండు కంట్రీస్ మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉందో అది బలపడడం అనేది జరిగింది. ఈ విజిట్ యొక్క లక్ష్యం కూడా ఒకటే, రెండు దేశాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటిది బలపడాలి. ఇనిషియేటివ్స్ లైక్ భారత్ మార్ట్ ప్రాజెక్ట్ కానీ వీటన్నిటికీ చాలా పెద్ద చేయూత అనేటువంటిది అందుతుందన్నమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ భారత్ మార్ట్ ప్రాజెక్ట్? ఇట్స్ యాక్చువల్లీ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ టు ఎన్హాన్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ టు గ్లోబల్ మార్కెట్స్. మన ఇండియాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని గ్లోబల్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేసే విధంగా, ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్స్ అనేటువంటి ఏర్పాటు చేసే విధంగా ఇండియా మార్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఇది పెద్ద చేయూతగా మారుతుందన్నమాట ఈ విజిట్స్. ఇండియా యుఏఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండ్ ట్రేడింగ్ ఎ నేషనల్ కరెన్సీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫర్దర్ బూస్ట్ ట్రేడ్ బిట్వీన్ ద టూ కంట్రీస్. సో 2022లో ఎన్ఫోర్స్ అయినటువంటి అగ్రిమెంట్ ఆల్రెడీ చెప్పాను, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అండ్ దాంతోపాటు నేషనల్ కరెన్సీస్లో డాలర్స్లో కాకుండా నేషనల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుందాం అనేటటువంటి డెలిబరేషన్స్, చర్చలు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే రెండు దేశాల మధ్య ట్రేడ్ ఇంకా స్పర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇఫ్ యు లుక్ ఎట్ ద మేజర్ అచీవ్మెంట్స్ అండ్ కొలాబరేషన్స్, ఐఐటి ఢిల్లీ రీసెంట్గా అబుదాబిలో స్టార్ట్ చేసినటువంటి మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీ. సో వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ టు గ్రీన్ ఎనర్జీ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉంటాయో
వాటి వైపు ప్రపంచం పరుగులు పెడుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఎమిషన్స్ కట్ చేయాలనేటటువంటి కాల్స్ రీసెంట్గా విపరీతంగా పెరగడం అనేటువంటిది జరిగింది. వాయిసెస్ రైజ్ అవుతూ ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ ఇండియాతో సహా చాలా దేశాలు నెట్ జీరో ఎమిషన్స్ని ప్రామిస్ చేయడం అనేది జరిగింది. ఇండియా బై 2070 నెట్ జీరో ఎమిషన్స్కి రీచ్ అవుతానని చెప్పింది. అంటే ఎంత ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలను ఎంత రిలీజ్ చేస్తుందో అంతే అబ్జార్బ్ చేయగలిగేటటువంటి ఇది మేము తయారు చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తాం అనే విధంగా ఇండియా ప్రామిస్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. మరి ఈ కాంటెక్స్లో ఇండియా యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ గోల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే యుఏఈ యొక్క కొలాబరేషన్, యుఏఈ యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఐఐటి ఢిల్లీ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియాలో చాలా పెట్టుబడులు పెట్టడం అనేది జరుగుతుంది. అగ్రిమెంట్స్ సచ్ యాజ్ ద వన్స్ బిట్వీన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ దే కంట్రిబ్యూట్ టు ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. ఇండియాకు కావాల్సినటువంటి ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందించడంలో యుఏఈ కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు. కొలాబరేషన్ ఇన్ డిఫెన్స్ కోఆపరేషన్, డిఫెన్స్ సెక్టార్లో కూడా రెండు దేశాలు కొలాబరేట్ అవుతున్నాయి. ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ మనం యుఏఈ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ డిస్కషన్స్ ఆన్ రీజనల్ ఇష్యూస్ సచ్ యాజ్ ద సిచ్యుయేషన్ ఇన్ గాజా, ప్రజెంట్ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో అక్కడ సంబంధించినటువంటి ఇష్యూస్, ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి విషయాలు చర్చకి తప్పకుండా వస్తాయి. అటాక్స్ బై హౌదీస్, యమన్లో ఉన్నటువంటి హౌదీ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియన్ షిప్స్ మీద రీసెంట్గా అటాక్ చేశారు. అండ్ అమెరికా, యుఎస్ అండ్ యూకే షిప్స్ మీద కూడా అటాక్ చేశారు. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చకు వస్తాయి. అండ్ డెమాన్స్ట్రేట్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ ఇన్ అడ్రసింగ్ కామన్ ఛాలెంజెస్. సో కామన్ ఛాలెంజెస్ లైక్ క్లైమేట్ చేంజ్ కానీ, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ కానీ, వీటికి సంబంధించినటువంటి విషయాలు కూడా, ట్రాన్సిషన్ టు గ్రీన్ టెక్నాలజీస్ కానీ, గ్రీన్ ఆల్టర్నేటివ్స్ కానీ, గ్రీన్ ఫ్యూయల్ ఆల్టర్నేటివ్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా తప్పకుండా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ రెండు కంట్రీస్ చూసే అవకాశం ఉందని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినాలమ్మా. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వై ఇండియా నీడ్స్ డీప్ ఇండస్ట్రియలైజేషన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలవెంట్ టు జిఎస్ పేపర్ 3 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మ. మన ఆథర్ కలయరసన్ ఈజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ ద మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ ఇండియా అండ్ విజిటింగ్ రీసెర్చ్ ఫెలో ఎట్ కింగ్స్ కాలేజ్ లండన్. ఈయన ఇండియా యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి అండ్ దాంతోపాటు ఇండియన్ ఇండస్ట్రియలైజేషన్కు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి చెప్పడం అనేది జరిగింది. సో ఈజ్ ప్రిడామినెంట్లీ టాకింగ్ అబౌట్ ఎన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఒక సీరియస్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటది? ఇండస్ట్రియల్ స్టాగ్నేషన్ అని చెప్పి అంటున్నారన్నమాట. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని యొక్క అవుట్పుట్ స్టాగ్నెంట్గా అయిపోయింది. అండ్ ఇట్స్ షేర్ టువర్డ్స్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, అది కూడా స్టాగ్నెంట్గా మారడం అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్గా ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియా యొక్క ప్రెజెంట్ గ్రోత్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈయన క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారన్నమాట. ప్రెజెంట్ ఇండియా ఎకనమిక్ గ్రోత్ కోసం దేని మీద ఓవర్ డిపెండెంట్ అవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్డ్ సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉందో దాని మీద ఓవర్ డిపెండెంట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఐటీ ఇండస్ట్రీ మీద ఏదైతే ఉందో దాని మీద ఓవర్ డిపెండెంట్ అవుతుంది. కానీ గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీస్ అనేటటువంటి ఎక్కువ. అంటే యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అందరికీ ఒకే రకంగా ఉంటుందా అంటే ఉండనటువంటి పరిస్థితి. సో దిస్ ఐటీ బేస్డ్ సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉందో దీనిలో పనిచేయడానికి హైలీ స్కిల్డ్ పీపుల్ కావాలి. ఇండియాలో హైలీ స్కిల్డ్ పీపుల్ అంత ఎక్కువ మంది ఉన్నారా అంటే లేనటువంటి పరిస్థితి. సో దిస్ ఐటీ బేస్డ్ సర్వీస్ సెక్టార్ మీద డెవలప్మెంట్ కోసం ఓవర్ డిపెండెంట్ అయితే ఏం జరుగుతుంది? ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి స్కిల్ అందరిలో ఉండదు కాబట్టి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీస్ ఇండియాలో ఎక్కువ కాబట్టి. సో ఎకనమిక్ గ్రోత్ సస్టైనబుల్గా సాధ్యపడాలి అంటే, ఇంక్లూజివ్గా సాధ్యపడాలంటే ఎకనమిక్ గ్రోత్తో పాటు వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంపారిటివ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత స్కిల్ అవసరం లేదు, అంత హైలీ స్కిల్ అవసరం లేదు. అండ్ ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్కి ఒక ఇంపార్టెంట్ బ్యారియర్ కల్చరల్ బ్యారియర్ అని కూడా చెప్తున్నారు.
సో ఇండియాతో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే సమ్ కల్చరల్ ఎలిమెంట్స్ లైక్ క్యాస్ట్ సిస్టమ్ ఇలాంటి వాటి వల్ల ఎడ్యుకేషనల్ యాక్సెస్ కేవలం కొంతమందికి మాత్రమే ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కొన్ని పనులు, కొన్ని వృత్తులు, కొన్ని కులాల వాళ్ళు మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు అనేటటువంటి భావన భారతదేశంలో ఎక్కువ. ఇంక్లూజివిటీకి దీస్ ఆర్ యాక్చువల్లీ ద హడ్డిల్స్. దాని కారణంగా ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రియలైజేషన్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ ఇండస్ట్రీ కానీ ముందుకెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అలా కాకుండా ఓన్లీ వైశ్యాస్ మాత్రమే వ్యాపారాలు చేయాలి, ఓన్లీ మార్వాడీలు మాత్రమే బంగారం గుట్లు పెట్టాలి, ఇలాంటి కల్చరల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా ఇంక్లూజివిటీ అనేటటువంటిది ఉండట్లేదు, ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటటువంటిది ఉండట్లేదు అని చెప్తున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అంటే డీప్ ఇండస్ట్రియలైజేషన్ అనేటటువంటిది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఫోకస్ చేయడం ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇండియా 2047కి వికసిత్ భారత్ అవ్వాలంటే, డెవలప్డ్ కంట్రీగా మారాలంటే కేవలం ఐటీ బేస్డ్ సర్వీస్ సెక్టార్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోదు. ఇండస్ట్రియల్ స్టాగ్నేషన్తో ఫైట్ చేసి ఇండస్ట్రియల్ గ్రోత్, డీప్ ఇండస్ట్రియలైజేషన్ అనేటటువంటి సాధ్యపడాలి. అప్పుడే ఇండియా కెన్ యూటిలైజ్ ఇట్స్ డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువగా ఉండం కంపేర్డ్ టు డిపెండెంట్ పాపులేషన్. అంటే 15 ఏళ్ల కంటే తక్కువ ఉండేటటువంటి పీపుల్ చిల్డ్రన్ డిపెండెంట్స్, 65 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపెండెంట్స్. అలా కాకుండా 15 నుంచి 65 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఏం జరుగుతుంది? వాళ్ళు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కాబట్టి వాళ్ళు పని చేసి ఎకనమిక్ గ్రోత్కి ఉపయోగపడతారు, ఎకనమిక్ గ్రోత్లో కీలకమైన పాత్ర పోషిస్తారు. కానీ ఇండియాలో వర్కింగ్ ఏజ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళకి రైట్ స్కిల్ ఏదైతే ఉందో అది ఉందా? లేదు. ముఖ్యంగా ఐటీ సర్వీస్ సెక్టర్ బూమ్ అవుతుంది, దీనికి చెందినటువంటి, దీనికి కావాల్సినటువంటి హైలీ స్కిల్డ్ పీపుల్ ఇండియాలో ఉన్నారా అంటే లేదు. సో మిగిలినటువంటి వాళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్లో వాళ్ళని అకామిడేట్ చేస్తే బోత్ హైలీ స్కిల్డ్ పీపుల్ వాళ్ళ సర్వీస్ సెక్టార్ ముందుకెళ్తుంది, అండ్ దాంతోపాటు దీస్ రిలేటివ్లీ కాంప్రమైజ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా డెవలప్ అవుతుంది. ఈ విధంగా మన గ్రోత్ స్ట్రాటజీ ఉండాలని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. ద బేసిక్ క్రక్స్, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. విత్ దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ టాపిక్ త్రూ అవర్ పీడిఎఫ్. అటెన్షన్ పేజెస్ వినండి. So our author is talking about important problem, important issue, concern, that is industrial stagnation and employment crisis. ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో ఇట్ రిమైన్స్ స్టాగ్నెంట్, గ్రోత్ అనేటటువంటిది లేకుండా ఉంది. టోటల్ నేషనల్ అవుట్కమ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క షేర్ ఏదైతే ఉందో అది స్టాగ్నెంట్ అయిపోయింది, బిలో 20% ఉంది. అండ్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకుంటున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, ఆ రేట్ ఏదైతే ఉందో అది కన్సిడరబుల్లీ చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు మన ఆథర్. డిస్పైట్ ఎకనమిక్ రిఫార్మ్స్ ఇన్ 1991, 1991లో పివి నరసింహరావు గవర్నమెంట్ సమయంలో ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ని తీసుకొచ్చినప్పటికీ ఎయిమింగ్ ఫర్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రియలైజేషన్, ఎప్పుడైతే లిబరలైజేషన్ పాలసీస్ తీసుకొచ్చామో ద ఎల్స్ట్వైల్ లైసెన్స్ రాజ్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే పూర్తిగా ఆగిపోవడం అనేది జరిగిందో, బ్యూరోక్రటిక్ హర్డిల్స్, రెడ్ టేపిజం ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎప్పుడైతే అబ్సెంట్ అవ్వడం అనేటువంటిది జరిగిందో చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తే ఎక్కువ మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పి వీటిని తీసుకొచ్చాం. బట్ ఇవి తీసుకొచ్చినప్పటికీ ఇండియా హాజంట్ సిగ్నిఫికెంట్లీ ఇండస్ట్రియలైజ్. దట్ ఈస్ ద సీరియస్ ప్రాబ్లం. ఇండస్ట్రియల్ గ్రోత్ ఏదైతే ఉందో అది స్టాగ్నెంట్ అయిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ స్టాగ్నెంట్ అయిపోయింది, ఎంప్లాయబిలిటీ ఆఫ్ దిస్ సెక్టార్ కూడా స్టాగ్నెంట్ అయిపోయింది. దట్ ఈస్ ద సీరియస్ ప్రాబ్లం అని చెప్తున్నారు. కరెంట్ ఛాలెంజెస్ ఏంటి? స్టాగ్నెంట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ఆగిపోయినాయి. హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్, ఇండియాలో స్కిల్డ్ పీపుల్ తక్కువ కాబట్టి సర్వీస్ సెక్టార్లో ముఖ్యంగా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్డ్ సర్వీస్ సెక్టార్లో వర్క్ చేసేవాళ్ళు, అంత స్థాయి ఉండేవాళ్ళు, అంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు తక్కువ కాబట్టి ఎంప్లాయ్మెంట్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. అండ్ డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అంటే ఎక్కువ మంది పీపుల్ కలిపి వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. రైట్. సో మెనీ పీపుల్ ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో పని చేస్తున్నారు. కానీ ఒక 10 మంది చేయాల్సినటువంటి పని 100 మంది కలిపి చేస్తున్నారు అనుకోండి, ప్రొడక్టివిటీ ఏమవుతుంది? తగ్గడం అనేటువంటి జరుగుతుంది. దాని కారణంగా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి కారణం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇండియాలో అది పెరిగిపోతుంది, గవర్నమెంట్ ఆలోచన చేయట్లేదు దీని గురించి అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. ద ట్రేడ్ డెఫిసిట్ ఈస్ వైడనింగ్. ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటి విపరీతంగా పెరిగిపోతుంది. మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి, ఇంపోర్ట్స్ మీద మనం ఎక్కువ ఆధారపడాల్సినటువంటి పరిస్థితి పెరుగుతుంది. డ్రైవన్ లార్జ్లీ బై ఇంపోర్టెడ్ గూడ్స్. ఎందుకంటే గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కానీ, ఐటీ కానీ సర్వీసెస్ మనం అందిస్తున్నాం కానీ బయట దేశాలకి, బట్ గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండికేటింగ్ ఇండియాస్ ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ గూడ్స్ ఫర్ డొమెస్టిక్ కన్జంప్షన్. మనకు కావాల్సినటువంటి గూడ్స్ని మనమే ప్రొడ్యూస్
ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవడం అనేటువంటిది దట్ ఈస్ ఎ ఓవరాల్ ఫెయిల్యూర్ అని చెప్పి మనకు ఆథర్ చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఇండియా తన యొక్క గ్రోత్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మరొక్కసారి ఆలోచించాలి. ఎక్కువగా సర్వీస్ సెక్టార్ మీద డిపెండ్ అవ్వడం కూడా సరైనది కాదు అని చెప్పి మన ఆథర్స్ చెప్తున్నారు. Raghuram Ranjan and Lohit Lamba propose a departure from conventional wisdom by advocating for high-skilled services powered by information technology to stimulate manufacturing. Academic stalwarts like Raghuram Rajan గాని రోహిత్ లంబా లాంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇండియా తన కన్వెన్షనల్ థింకింగ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. అంటే గ్రోత్ అనేటటువంటిది హై స్కిల్ సర్వీసెస్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్ సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడకుండా మ్యానుఫ్యాక్చరింగ్ వైపు ఇండియా షిఫ్ట్ అవ్వాలి, ట్రాన్సిషన్ అనేటటువంటిది జరపాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని కూడా ప్రమోట్ చేయడం, దానిలో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారు. ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. దిస్ అప్రోచ్ కాంట్రడిక్ట్స్ ఇండియాస్ కరెంట్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ మే ఎగ్జర్బేట్ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్. ఇండియా ఇండస్ట్రియల్ అవుట్పుట్ని సిగ్నిఫికెంట్గా పెంచాలని చెప్పి చాలా ఆశలు పెట్టుకుంది, చాలా టార్గెట్స్ పెట్టుకుంది. కానీ పాలసీస్ అలా ఉన్నాయా? ఇండియా యొక్క ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క అప్రోచ్ అలా ఉందా అంటే లేదు. మనం లార్జ్లీ ఐటీ బేస్డ్ సర్వీస్ సెక్టార్కి ఎక్కువ ప్రామినెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ విల్ బి ఎ సీరియస్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. సర్వీస్ లెట్ గ్రోత్ హ్యాస్ పూర్ ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ. సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం చాలా కష్టం. ఎందుకు అంటే వాటికి హైలీ స్కిల్ లేబర్ అవసరం. ఇండియాలో హైలీ స్కిల్ లేబర్ ఉన్నారా? లేనటువంటి పరిస్థితి. ఫెయిల్స్ టు అబ్జార్బ్ లేబర్ ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్ వ్యవసాయంలో ఉండేటటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే రంగాలకు వెళ్ళడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి పాపులేషన్ 48% పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ జీడిపి కంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 18% మాత్రం అగ్రికల్చర్ కంట్రిబ్యూట్ చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వీ కాల్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చెప్తాం. ఇంతమంది పీపుల్ ఓన్లీ తక్కువ మాత్రమే నేషనల్ ఇన్కమ్కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. దాన్నే ప్రొడక్టివిటీ ఎంత తక్కువ ఉంటుంది చూడండి, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఈ పాపులేషన్లో సిగ్నిఫికెంట్ మెంబర్స్ని అదర్ సెక్టార్స్ కూడా తీసుకురావాలి. మరి అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటున్నటువంటి ఈ లేబర్ని మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్ సర్వీస్ సెక్టార్కి మనం కన్వర్ట్ చేయగలమా? చేయలేము. ఎందుకంటే హై స్కిల్స్ అవసరం. వీళ్ళకి ఉన్నటువంటి హై స్కిల్స్ మనం ఇంపార్ట్ చేయగలమా? ఇంపార్ట్ చేయడం కష్టం. సో అందుకే వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో దానిలోకి తీసుకెళ్ళాలి. అర్థమైందా? అండ్ రిక్వైర్స్ హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ దట్ ఇండియా ల్యాక్స్. సో ది సర్వీస్ లెట్ గ్రోత్ ఏదైతే ఉందో దానికి హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉండాలి. అది ఇండియాలో ఉందా అంటే లేనటువంటి పరిస్థితి. ఇన్ఈక్వాలిటీ స్టెమింగ్ ఫ్రమ్ సర్వీస్ డ్రివెన్ గ్రోత్ ఈజ్ హయ్యర్ దాన్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ గ్రోత్. సో ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. ఎవరైతే హైలీ స్కిల్డ్ పీపుల్ ఈ పర్టికులర్ జాబ్స్తో విపరీతంగా గ్రో అయిపోతూ ఉంటారో వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ స్టేటస్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ స్థాయి పెరుగుతూ ఉంటుంది. వెరాజ్ అన్స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితులు అధోపాతాలానికి వెళ్ళిపోతాయి. అందుకే సర్వీస్ బేస్డ్ గ్రోత్ స్ట్రాటజీ చాలా హార్మ్ఫుల్. ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ స్ట్రాటజీ అనేటటువంటిది ఉండాలి, ఎస్పెషల్లీ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. విత్ ఎ సిగ్నిఫికెంట్ వేజ్ డిస్పారిటీ బిట్వీన్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్. స్కిల్డ్ వర్కర్స్కి వేజ్ చాలా ఎక్కువ ఉంటాయి, వేతనాలు చాలా ఎక్కువ ఉంటాయి, శాలరీస్. అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వేతనాలు తక్కువ ఉంటాయి. సో ఏమవుతుంది? ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయి, అసమానతలు ఏవైతే ఉంటాయి, ఆర్థిక అసమానతలు వైడన్ అవుతాయి. ఆర్థిక అసమానతలు ఎప్పుడైతే వైడన్ అవుతాయో సోషల్ స్టేటస్ కూడా, సోషల్ డెవలప్మెంట్ కూడా పూర్తి స్థాయిలో సాధ్యపడుతుందా? దానిలో కూడా గ్యాప్స్ అనేటటువంటివి వస్తాయి. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ని ట్యాకిల్ చేయాలంటే మన గ్రోత్ స్ట్రాటజీ కేవలం సర్వీస్ సెక్టార్ మీద డిపెండ్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా ట్రాన్సిషన్ అవ్వాలని చెప్పి ఆథర్స్ చెప్తా ఉన్నారమ్మా. ఇండియాతో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ. దిస్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. Early investments in higher education led to the neglect of mass school education, contributing to educational inequality. సో ఫస్ట్లో మనం ఏం చేసాం? ఐఐటీస్ లేకపోతే అదర్ నాలెడ్జ్ హబ్స్ ఏవైతే ఉంటే వాటిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసాం. ఫండింగ్ కూడా వాటికి ఎక్కువ కేటాయించాం. దాని కారణంగా మా స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. ప్రైమరీ అండ్ సెకండరీ స్కూలింగ్ ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేసాం. దాని కారణంగా ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఎవరైతే అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదవగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాగా చదువుకొని స్కిల్డ్ జాబ్స్ తెచ్చుకొని ఎక్కువ శాలరీస్ సంపాదిస్తున్నారు. అసలు పూర్తిగా స్తోమత లేనటువంటి వాళ్ళు ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు వ్యవసాయదారులుగా, కూలీలుగా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో లేబరర్స్గా పనిచేయడం వల్ల వాళ్ళ వేతనాలు ఆటోమేటిక్గా తక్కువ ఉండడం వల్ల ఇన్ఈక్వాలిటీస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ వర్ అన్ఈక్వల్. సో హ్యూమన్ రిసోర్సెస్ని తయారు చేయడానికి గవర్నమెంట్ పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ప్రజెంట్ పెట్టేటటువంటి ఖర్చు తక్కువగా ఉండడం వల్ల ఇట్ ఫాస్టరింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఎలైటిజం అండ్ హిండరింగ్ ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్స్ అన్లైక్ చైనా. దాని కారణంగా ఏమవుతుంది?
ఎలైటిజం అంటే ఎవరైతే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే హ్యూమన్ క్యాపిటల్కి యాక్సెస్ అనేది ఉంటుందో వాళ్ళు ఎలీట్ పీపుల్గా, ఉన్నత వర్గాలుగా కొనసాగడం అనేటువంటి జరుగుతుంది. అదర్ పీపుల్ ల్యాబరర్స్గా, తక్కువ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళుగా మిగిలిపోవడం అనేటువంటి జరుగుతుంది. వెరస్ చైనా చూడండి, చైనాలో హ్యూమన్ క్యాపిటల్కి యాక్సెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. యంగ్ ఏజ్ నుంచే ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం, దేన్ని తయారు చేద్దాం, దేన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేద్దాం, వీటి మీదుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. బట్ ఇండియన్ యూత్ చూడండి, ఎడ్యుకేషన్కి అండ్ దాంతోపాటు హ్యూమన్ క్యాపిటల్ రిసోర్సెస్కి యాక్సెస్ లేక పీపుల్ సోషల్ మీడియాలని చెప్పి ఇలా డైవర్ట్ అవుతూ ఉంటున్నారనమాట. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. డిఫరెన్షియల్ క్వాలిటీ ఆఫ్ స్కూలింగ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పెర్పెచుయేట్స్ సోషల్ అండ్ ఎకనామిక్ డిస్పారిటీస్. క్వాలిటీ ఆఫ్ స్కూలింగ్ కూడా చాలా డిఫరెన్షియల్గా ఉండడం అనేది ఉంది. అర్బన్ సెంటర్స్లో స్కూలింగ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది, రూరల్ ఏరియాస్లో స్కూల్స్ అండ్ దాంతోపాటు టీచర్స్ యొక్క స్కిల్స్ వేరీ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. దాని కారణంగా సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి. నో డిసడ్వాంటేజింగ్ ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ అండ్ స్మాల్ టౌన్స్. దాని కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి, చిన్న చిన్న ప్రాంతాల నుంచి అప్పుడే గ్రాడ్యుయేట్స్గా బయటకు వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ప్రైమరీ హ్యూమన్ క్యాపిటల్ లేదు కాబట్టి, ప్రైమరీ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి, ఇంగ్లీష్ కానీ ఇలాంటివి ఏవి లేకపోవడం వల్ల, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్కి వాళ్ళకి యాక్సెస్ ఫస్ట్లో లేకపోవడం వల్ల, ఎవరైతే అర్బన్ సెంటర్స్లో కానీ పెద్ద పెద్ద స్కూల్లో కానీ చదువుకుంటున్నారో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి, వీళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. ఈ ఇన్ఈక్వాలిటీస్ విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి ఆథర్ మనకి చెప్తున్నారనమాట. అండ్ ఇండస్ట్రియలైజేషన్లో కల్చరల్ బ్యారియర్స్ కూడా ఉన్నాయి, అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇండియాలో మాస్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇట్ హిండర్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ కల్చర్ కండ్యూసివ్ టు ఇండస్ట్రియలైజేషన్. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటిది టేకప్ చేయాలి, మనం కూడా వస్తువులు తయారు చేయాలి, ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే ఆలోచన అనేటువంటి ఎన్విరాన్మెంట్ ఇండియాలో బిల్డ్ అవ్వనటువంటి పరిస్థితి. ఇండియాస్ కల్చరల్ యాటిట్యూడ్స్ డివాల్యూ సర్టైన్ ఆక్యుపేషన్స్. కొన్ని ఆక్యుపేషన్స్ తప్పని, అలాంటివి చేయకూడదని చెప్పి కొంతమంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చెప్పులు తయారు చేయడం తప్పని చెప్పి కొంతమంది అనుకోవడం అనేటువంటి జరుగుతుంది. లేకపోతే గ్రూమింగ్ సర్వీసెస్ అందించడం కేవలం కొన్ని కులాల వాళ్ళకే పరిమితం అవుతుంది, అందరూ చేయకూడదు, అదేదో తక్కువ పనిలాగా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటిది ఇండియాలో ఉండదు. దాని కారణంగా ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అది ఇంపీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఒక పని చేయగలిగితేనే, చేయడానికి ఆస్కారం ఉంటేనే కాంపిటీషన్ బిల్డ్ అవుతుంది. కాంపిటీషన్ ఎప్పుడైతే బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా గ్రోత్ అనేటువంటిది స్పర్ అవుతుంది, ఇన్నోవేషన్ అనేటువంటిది వస్తుంది. ద అండర్ వాల్యుయేషన్ ఆఫ్ వొకేషనల్ స్కిల్స్ అండ్ ఆర్టిసనియల్ నాలెడ్జ్ స్టిఫిల్స్ ఆర్గానిక్ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్. వొకేషనల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే వృత్తి విద్యలు ఏవైతే ఉంటాయో వాటిని అండర్ వాల్యూ చేస్తూ ఉంటారు. ఓన్లీ కంప్యూటర్ సైన్స్, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వాటి మీద ఎక్కువ ఎంఫసిస్ అనేటువంటిది ఉంటుంది. వృత్తి విద్యలు ఏవైతే ఉంటాయో వాటికి ఫోకస్ తక్కువ ఉండడం వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటి సాధ్యపడట్లేదు, ఇన్నోవేషన్ అనేటువంటిది బ్యాక్ సీట్కి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి మన ఆథర్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని లేవనెత్తున్నారనమాట. మాస్ ఎడ్యుకేషన్ అండ్ కలెక్టివ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కెపాసిటీ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఇన్నోవేషన్. మాస్ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం. అండ్ దాంతోపాటు ఈ కల్చరల్ ఇంపెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దాటి కలెక్టివ్గా పీపుల్ వేరు వృత్తుల్లోకి, లేకపోతే వేరు పనుల్లోకి వస్తే ఇన్నోవేషన్, డిఫ్యూజన్ అండ్ ప్రీ రిక్వెసిట్స్ ఫర్ డీప్ ఇండస్ట్రియలైజేషన్ కావాల్సినటువంటి ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఇండియాలో రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇండియా గ్రోత్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ విధంగా మనం మార్చుకోవాలనే విధంగా మన ఆథర్స్ చెప్తున్నారమ్మా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద సొల్యూషన్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద డీప్ ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది ఇండియాలో అవసరం. ఇండియా మస్ట్ ప్రయారిటైజ్ డీప్ ఇండస్ట్రియలైజేషన్ ఓవర్ సోల్లీ ఫోకసింగ్ ఆన్ సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ మీద మాత్రమే ఫోకస్ చేయడం కాకుండా ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ చేయాలి. ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ చేస్తే సిస్టమిక్ ఇష్యూస్, దాంతోపాటు సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సాధ్యపడుతుంది. ఇష్యూస్ అడ్రస్ చేయొచ్చు అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సాధ్యపడుతుంది. ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటే వాటిని కూడా ట్యాకిల్ చేయొచ్చు. డీప్ ఇండస్ట్రియలైజేషన్ రిక్వైర్స్ ఏ కల్చరల్ షిఫ్ట్ వాల్యూయింగ్ లేబర్, ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ. సో అన్ని వృత్తులు చేసేటటువంటి వాళ్ళకి సమానమైనటువంటి వాల్యూ అందించాలి. ప్రొడక్షన్ అనేటటువంటిది ఎవరైతే చేస్తారో వాట్ ఎవర్ ద ప్రొడ్యూస్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సపోర్ట్ కానీ గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వైపు కూడా గవర్నమెంట్ ముందుకడుగులు వేయాలి. అలాంగ్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మాస్ ఎడ్యుకేషన్, పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి కోసం గవర్నమెంట్ సోషల్ క్యాపిటల్ మీద ఎక్కువ ఖర్చు చేయాలి. వొకేషనల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ని కూడా తీసుకురావాలి. ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్ అండ్ డిఫ్యూజన్ టెక్నాలజీ ఆన్ ఎ లార్జ్ స్కేల్ కెన్ డ్రైవ్ ఎఫిషియన్సీ అండ్ ఇంక్రీజ్ రిటర్న్స్. ఎప్పుడైతే ఇండియాలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ క్యాపబిలిటీస్ని మనం యూజ్ చేయగలుగుతామో, వాటిని ఎప్పుడైతే ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతామో, ఎప్పుడైతే లివరేజ్ చేసుకోగలుగుతామో, టెక్నాలజీని ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అందించగలుగుతామో
అప్పుడు మన రిటర్న్స్ ఏవైతే ఉంటాయో, ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏ కాంప్రహెన్సివ్ అండ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ దట్ అడ్రసెస్ ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ద స్టాగ్నెంట్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఇండియా. దాన్ని ట్యాకిల్ చేయాలి. కల్చరల్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేసే ప్రయత్నం చేయాలి. పీపుల్కి అవేర్నెస్ చేయాలి, పీపుల్కి సెన్సిటైజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఎకనామిక్ డిస్పారిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఇండియాలో సస్టైనబుల్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటటువంటి సాధ్యపడుతుంది గోయింగ్ ఫార్వర్డ్ అని చెప్పి మనకి ఆథర్స్ చెప్పడం అనేది జరిగిందమ్మ. సో వీ హ్యావ్ డిస్కస్డ్ మేజర్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఇండియా. ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు ప్రజెంట్ గ్రోత్ స్ట్రాటజీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడాం. అండ్ దాంతోపాటుగా వీ హ్యావ్ ప్రొవైడెడ్ ద వే ఫార్వర్డ్ యాజ్ వెల్. పాసిబుల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈ వేలో మీరు మెయిన్స్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏ ఎడిటోరియల్ అయినా మీరు సెంట్రల్ ఐడియా ఆఫ్ ఎడిటోరియల్ చూస్తే ఒక ఛాలెంజ్ లేదా ఒక ఇష్యూ గురించి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇష్యూ గురించి మెన్షన్ చేయడంతో పాటు ఎంతో కొంత 1-2 పాయింట్స్ సొల్యూషన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇష్యూ ఏదైతే ఉందో నేను చెప్తుంది కరెక్టే అని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఒక డేటా కూడా దే విల్ బ్యాక్ దట్ పర్టికులర్ ఇష్యూ విత్ ఎ పర్టికులర్ డేటా, ఒక సిగ్నిఫికెంట్ డేటాతో కూడా వాళ్ళు ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో డేటాని మీరు ఇది చేసుకోవాలి. ఆ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. సొల్యూషన్స్ గురించి నోట్స్ తయారు చేసుకోవాలి. అండ్ ఇంత త్వరగా ఎవరు బిగినర్స్ అయితే నోట్స్ తయారు చేయొద్దు కరెంట్ అఫైర్స్ సంబంధించి. మళ్ళీ చెప్తున్నాను, బికాజ్ మీకు ఎలా నోట్స్ తయారు చేయాలో తెలియదు కాబట్టి యూ విల్ ఎండ్ అప్ రైటింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ మొత్తం మీ నోట్స్లో ఎక్కించేస్తారు. లేకపోతే ఏదైనా ఎడిటోరియల్ అనాలిసిస్ సంబంధించిన నోట్స్ ఎవరైనా ప్రొవైడ్ చేసినా దాన్ని ఎగ్జాక్ట్గా నోట్స్లోకి కన్వర్ట్ చేస్తారు. సో అలా ఏం చేయొద్దు. నేను మంచి వీడియోతో వస్తాను. కరెంట్ అఫైర్స్కి నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఇవన్నీ నేను చెప్తాను. ఫర్ నౌ జస్ట్ ఫోకస్ ఆన్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డైవర్స్ టాపిక్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ప్రతి ఒక్కరికి ద హిందూ అనాలిసిస్ పూర్తి స్థాయిలో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్రతిరోజు మన అనాలిసిస్ ఫాలో అవ్వండి. మీకు చాలా టాపిక్స్ మీద పూర్తి అవగాహన వస్తుంది. చాలా డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ అర్థమవుతుంది, నాది హామీ. ఓకేనా, ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.